నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ తన జెడ్ జీవితపు అపవిత్రత నుండి విముక్తి పొందాలని కోరుకుంది. ఈరోజు రాసీల్ తన భావోద్వేగ శుద్ధీకరణ కోసం చేసిన ప్రయాణం గురించి మీరు వింటారు. గురుద్వారాలో 6 గంటల పాటు సేవ చేసి పాత బట్టలను తగులబెట్టిన తర్వాత కూడా రాసీల్ మనసు ప్రశాంతంగా లేదు. తన పవిత్రత ఎప్పటికీ భంగమైందని ఆమె భావిస్తోంది. ఈ చేదు నిజం నుండి తప్పించుకోవడానికి రాసీల్ ఒక గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లి తనకు డూషింగ్ చేయమని పట్టుబడుతుంది. ఇది ఒక పాత మరియు ప్రమాదకరమైన పద్ధతి, కానీ అపవిత్రత నుండి విముక్తి పొందడానికి ఇదే ఏకైక మార్గమని ఆమె నమ్ముతోంది. అయితే కథలో అతి పెద్ద మలుపు రాసీల్ ఉద్యోగం కోసం నచికేతన్ స్కూల్కు వెళ్ళినప్పుడు వస్తుంది. అక్కడ ఇంటర్వ్యూలు రద్దయ్యాయి, కానీ అల్కా మేమ్ ఆమెను తీక్షణంగా గమనిస్తారు. రాసీల్ తన బ్యాగ్ దొంగిలించబడిందని అబద్ధం చెబుతుంది, కానీ అల్కా మేమ్ కళ్ళు రేలాగా ఆమె మనసులోకి చూసినప్పుడు రాసీల్ తట్టుకోలేక తన పూర్తి నిజాన్ని బయటపెడుతుంది. నేను అతని నుండి పారిపోయి దాక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అల్కా మేమ్ ఒక తల్లిలాంటి ప్రేమను చూపిస్తూ రాసీల్కు టీచర్ ఉద్యోగం కాకుండా తన ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా ఉద్యోగం ఎలా ఇచ్చారో మీరు వింటారు. అల్కా మేమ్ అమ్మాయిలందరితో ఇలాగే ఉంటారా, లేదా రాసీల్ పట్ల ఆమె చూపిస్తున్న ఈ అమితమైన కరోనా వెనుక ఏదైనా లోతైన రహస్యం ఉందా? కుతూహలం, నమ్మకం మరియు ఒక కొత్త జీవితం. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 15 అపవిత్రత యొక్క భావన మరియు అల్కా మేమ్ అద్భుతమైన ఉపకారం. రాసీల్ దాదాపు ఏడాది కాలంగా గురుద్వారాకు వెళ్లలేకపోయింది. ఈరోజు ఆమెకు అక్కడ సేవ చేసే భాగ్యం కలిగింది. 6 గంటల పాటు నిరంతరాయంగా సేవ చేసిన తర్వాత ఆమెకు ఎంతో ప్రశాంతత లభించింది. కానీ తిరిగి వస్తుండగా ఆమె మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. కేవలం బట్టలు తగులబెట్టడం వల్ల తన అపవిత్రత పోతుందా? ఈ ఆలోచన ఆమెను కలవరపెట్టింది. వెంటనే ఆమె ఒక క్లినిక్కు వెళ్ళింది. నీ సమస్య ఏమిటి అని డాక్టర్ రాసీల్ను అడిగారు. డాక్టర్, నన్ను మోసం చేసిన ఒక దుర్మార్గుడితో నేను ఏడాది పాటు భార్యగా ఉన్నాను. ఇప్పుడు అతని నుండి తప్పించుకున్నాను, కానీ అతను నా శరీరాన్ని అనుభవించాడనే ఆలోచన నన్ను అపవిత్రంగా మార్చేసింది. అది నన్ను ఎంతో వేధిస్తోంది అని రాసీల్ బాధగా చెప్పింది. ఇది నీ మానసిక సమస్య. దీనికోసం నువ్వు ఒక మంచి సైకియాట్రిస్ట్ను కలవడం మంచిది. ప్రస్తుతం డూషింగ్ వంటి పద్ధతులు ప్రమాదకరం. నేను దాన్ని సలహా ఇవ్వను అని డాక్టర్ చెప్పారు. మరుసటి రోజు రాసీల్ నచికేతన్ స్కూల్కు చేరుకుంది. అక్కడ అల్కా భాటియాను కలిసింది. ఈరోజు ఇంటర్వ్యూలు రద్దయ్యాయి, కానీ నువ్వు ఇంత దూరం వచ్చావు కాబట్టి నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను. ఉద్యోగం కోసం జలంధర్ నుండి ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అల్కా మేమ్ అడిగారు. అల్కా మేమ్ తీక్షణమైన చూపుల ముందు రాసీల్ నిజం దాచలేకపోయింది. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మంచివాడు కాదు. అతని నుండి తప్పించుకుని దాక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నా మనుగడ కోసం, నా గౌరవాన్ని కాపాడుకోవడం కోసం నాకు వెంటనే ఉద్యోగం కావాలి అని కళ్లల్లో నీళ్లతో చెప్పింది. అలా అయితే నువ్వు సరైన వ్యక్తి దగ్గరికే వచ్చావు. నిన్ను నిరాశపరచను. నా సొంత ఇండస్ట్రీలో నిన్ను పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా నియమిస్తున్నాను. నీకు రాయడం అంటే ఇష్టం కాబట్టి అక్కడ నీకు సులభంగా ఉంటుంది. నిన్ను నా సొంత కూతురిలా చూసుకుంటాను అని అల్కా మేమ్ ఆమెను హత్తుకున్నారు. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 15 ముగుస్తుంది. రాసీల్ కష్టాలు తీరి అల్కా మేమ్ నీడలో ఆమె కొత్త జీవితం మొదలవడాన్ని ఈ ఎపిసోడ్ ఎంతో అందంగా చూపుతుంది. ఎపిసోడ్ 15 సమాప్తం. ఎపిసోడ్ 16. నమస్కారం, మీరు వింటున్నారు
ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్, వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ తన అంతర్గత పవిత్రతను తిరిగి పొందేందుకు డూషింగ్ చేసుకుంది. ఈరోజు రాసీల్ తన ప్రయాణంలోని అతిపెద్ద రహస్యాలను వెల్లడించడంతో ఆమె గతానికి సంబంధించిన కథ ఒక సుఖాంతానికి చేరుకుంటుంది. జ్యువెలరీ షాప్ సేట్ గారి ప్రవర్తనలో మార్పు కేవలం యాదృచ్ఛికం కాదు, అది అల్కా మేం వేసిన పక్కా ప్లాన్ అని మీరు వింటారు. రాసీల్ స్టేషన్లో బురకా పడేయడం మేం చూశారని, ఆమె డ్రైవర్ రాసీల్ను వెంబడించాడని ఆమె వెల్లడిస్తుంది. అయితే అన్నిటికంటే పెద్ద రహస్యం ఏమిటంటే, అల్కా మేం రహస్యంగా జలంధర్ వెళ్లి రాసీల్ తల్లిదండ్రులను కలిశారు. మీ అమ్మాయిని నా కూతురిలా చూసుకుంటున్నాను అని వారికి భరోసా ఇచ్చారు. నిజంగా మేం ఏదో దేవకథల్లోని దేవతలాంటి వారు. రాసీల్ ఒక మాట అంటుంది, నేను అంతటి భారీ మూల్యం చెల్లించకపోతే మీకు నాకు అసలు పరిచయమే అయ్యేది కాదు. ఈరోజు మీరు వింటారు, రాసీల్ అమెరికా వెళ్లే ముందు మేము అక్కాచెల్లెళ్లలా హత్తుకుని పడుకున్న భావోద్వేగ వీడ్కోలు. ఆ తర్వాత రాసీల్ అమెరికా వెళ్లిపోయింది. కానీ రాసీల్తో నాకున్న అనుబంధం నిజమా లేక అబద్ధమా? ఆమె నుండి కాల్స్ రాకపోవడం నా మనసులో సందేహాన్ని నింపుతోంది. అదే సందేహం నన్ను మళ్లీ అల్కా మేం సూపర్ కింగ్ సైజ్ బెడ్ దగ్గరకు తీసుకువచ్చింది. ఇప్పుడు రాసీల్ లేదు. మేం మొదటిసారి నాతో రాసీల్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. నా జీవితపు గొలుసు లోని చిక్కుముడులు ఇప్పుడు వీడబోతున్నాయని నాకు అనిపిస్తోంది. రహస్యాలు, ఒంటరితనం మరియు ఒక కొత్త వెల్లడి. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 16, గతపు శుద్ధి మరియు మేం చేసిన గూఢచారి లాంటి పరోపకారం. మరుసటి రోజు నుండి డాక్టర్ సూచించిన వాష్లు, స్ప్రేలు మరియు పౌడర్లను ఉపయోగిస్తూ రాసీల్ తన అంతర్గత శుభ్రతపై దృష్టి పెట్టింది. ఈ క్రమం నెల రోజులకు పైగా కొనసాగింది. నెమ్మదిగా ఆమెకు అనిపించసాగింది, ఇప్పుడు తన శరీరం నుండి ఆ వ్యక్తి యొక్క దుర్వాసనను తుడిచివేసుకున్నానని. ఒక మేరకు ఆమె తన పవిత్రతను తిరిగి పొందింది అని ఆమెకు సంతృప్తి కలిగింది. నిజానికి రాసీల్కు పవిత్రత అనే భావన శారీరకమైన దానికంటే మానసికమైనదే ఎక్కువ అవసరం. అది ఇప్పుడు రాసీల్కు కలుగుతోంది. తన కథ చెప్పి రాసీల్ మౌనంగా ఉండిపోయింది. దృశ్యం మారుతుంది. నాకు ఇది ఒక సీరియల్ సుఖాంతంలా అనిపించింది. దారి తప్పిన ప్రతి అమ్మాయికి ఒక అల్కా భాటియా ఖచ్చితంగా దొరకాలని నాకు అనిపిస్తోంది. రాసీల్ ఒక్క క్షణం తన భావోద్వేగాలను అదుపు చేసుకుని తన కళ్లను తుడుచుకుంది. నేను వెళ్లి బాదం పాలు చేస్తాను, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెబుతాను అంటూ రాసీల్ లేచి నిలబడింది. ఇప్పుడు నీకు తెలుసు కదా, మేం నాకు మాట ఇచ్చినట్లుగానే చేశారు. ఆమె నన్ను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు నేను ఆమె కూతురిని మాత్రమే కాదు, ఆమె కోడలిని కాబోతున్నాను. తన మేనల్లుడితో నా వివాహం నిశ్చయించారు. నేను అదృష్టవంతురాలిని. మా తరంలో నేను ఒక్కతే కూతురిని కావడంతో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ నా దురదృష్టం వల్ల ఒక దుర్మార్గుడి వలలో చిక్కుకున్నాను. ఏడాది పాటు నరకం అనుభవించాను. ఆ తర్వాత మేం దొరికారు. నా అదృష్టం మళ్లీ మొదలైంది. ఈరోజు నేను ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను. వాణి, అది కేవలం యాదృచ్ఛికం కాదు. నేను ఇక్కడికి వచ్చి నా గాజులు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సేట్ గారు కేవలం నా గాజులు తీసుకుని నన్ను మరుసటి రోజు నచికేతన్ స్కూల్కు పంపడం వెనుక పెద్ద కథే ఉంది అని రాసీల్ అసలు విషయానికి చెప్పింది. నేను అక్కడి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్లాట్ఫారం వెయిటింగ్ రూంలో నేను బురకా డస్ట్బిన్లో పడేయడం మేం చూశారు. యాదృచ్ఛికంగా ఆమె కూడా అదే రైలులో వస్తున్నారు. మేం ఇక్కడ రైలు దిగినప్పుడు తనని పికప్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ను నా వెనుక పంపారు. ఆమె స్వయంగా కారు నడుపుతూ ఇంటికి వెళ్లారు. డ్రైవర్ నా గురించి ఆమెకు సమాచారం ఇస్తూ ఉన్నాడు.
ఆ జ్యువెలరీ సేట్కు ఫోన్ చేసి నాకు సహాయం చేయమని చెప్పింది కూడా మేమే అని రాసిల్ మేం యొక్క గూఢచారి లాంటి తెలివితేటలను వివరించింది. మరొక ఆసక్తికరమైన విషయానికి విను. నాకు ఆశ్రయం ఇచ్చిన తర్వాత మేం నాకు చెప్పకుండా ఒక్కసారి జలంధర్ కూడా వెళ్ళి వచ్చారు. అక్కడ ఆమె నా తల్లిదండ్రులను రహస్యంగా కలిశారు. నేను అనుభవించిన నరకం గురించి వారికి చెప్పారు. మీ కూతురిని నా సొంత కూతురిలా చూసుకుంటున్నాను అని వారికి భరోసా ఇచ్చారు. అంతా చక్కదిద్దుతానని వారికి మాట ఇచ్చారు. మేము అక్కాచెల్లెళ్లలా హత్తుకుని పడుకున్నాము. బహుశా ఈ జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో అన్నట్లుగా ఆ రాత్రి గడిచింది. ఆ తర్వాత రాసీల్ అమెరికా వెళ్ళిపోయింది. ఆమెకు నాతో ఉన్న అనుబంధం నిజమా కాదా అని నాకు ఇప్పటికీ సందేహం ఉంది. సోషల్ మీడియాలో ఆమె కనిపిస్తూ ఉంటుంది కానీ నాకు కాల్ మాత్రం చేయలేదు. దృశ్యం మారుతుంది. నేను మళ్ళీ వర్తమానంలోకి వచ్చాను. జీవితం అనేది గొలుసుకట్టు లాంటిది. కాలక్రమేణా కొత్త లింకులు ఏర్పడి పాత వాటికి కలుస్తూ ఉంటాయి. నేను అల్కా మేంతో కలిసి సూపర్ కింగ్ సైజ్ బెడ్ మీద పడుకున్నాను. ఇప్పుడు రాసీల్ లేని సమయంలో మేం మొదటిసారి నాతో రాసీల్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. రాసీల్ చెప్పిన కథలో నాకు తెలియని విషయాలన్నీ ఇప్పుడు తెలియబోతున్నాయని నాకు అనిపిస్తోంది. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 16 ముగుస్తుంది. రాసీల్ కథలోని చిక్కుముడులన్నీ వీడి ఒక సుఖాంతాన్ని ఇస్తూనే వానిని అల్కా మేం రహస్యాల ముందు నిలబెట్టింది ఈ ఎపిసోడ్. ఎపిసోడ్ 16 సమాప్తం. ఎపిసోడ్ 17. నమస్కారం, మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. ఈ రాత్రి అల్కా మేంతో కలిసి బెడ్పై పడుకున్నప్పుడు రహస్యాలు ఒక్కొక్కటిగా నా ముందు విప్పుకుంటున్నాయి. మేం రాసీల్ గతానికి సంబంధించిన కథను చెప్పడం మొదలుపెట్టారు. నా జీవితపు గొలుసు లోని మిస్సింగ్ లింకులు ఈ కథలోనే ఉన్నాయి. మీరు వింటారు. బెంగాల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు అల్కా మేం రైల్వే స్టేషన్లో బురఖా ధరించిన ఒక మహిళను చూస్తారు. ఆమె పరుగున టాయిలెట్లోకి వెళ్తుంది. కానీ ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక అందమైన యువతి ఆ నల్లటి బురఖాను డస్ట్బిన్లో పడేస్తుంది. ఆ యువతి మరెవరో కాదు, తన మేనల్లుడు పరాగ్ పెళ్లి సంబంధాన్ని తిరస్కరించిన రాసీల్ అని మేం వెంటనే గుర్తుపడతారు. కానీ ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. అల్కా మేం ఒక డిటెక్టివ్లా ఎలా పనిచేశారో వినండి. ఆమె రైలు ప్రయాణంలో రాసీల్పై నిఘా ఉంచారు. తన డ్రైవర్ వసంతను రాసీల్ వెనుక పంపారు. జ్యువెలరీ షాప్ సేట్ సుధీర్ పట్నీకి ఫోన్ చేసి ఆధార్ కార్డ్ కాపీ తీసుకోవాలని, డబ్బు సర్దుబాటు చేయాలని సూచనలు ఇచ్చారు. చివరగా వనితా హాస్టల్ సంరక్షకురాలు కావడంతో రాసీల్కు సురక్షితమైన నివాసం ఉండేలా చూశారు. మేం చెప్పిన ఈ కథ ఒక హై ప్రొఫైల్ థ్రిల్లర్కు ఏమాత్రం తక్కువ కాదు. అల్కా మేం చేసిన ఈ పరోపకారం కేవలం బంధుత్వం కోసమేనా, లేక తన మేనల్లుడికి సంబంధించిన ఏదో పెద్ద ప్లాన్లో భాగంగా రాసీల్ను తన దగ్గరకు తెచ్చుకున్నారా? అల్కా మేం యొక్క అసాధారణ సామర్థ్యానికి సంబంధించిన అతిపెద్ద వెల్లడి ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 17. నైట్ బల్బ్ వెలుతురులో వీడుతున్న రహస్యం, బురఖా నుండి బంధం వరకు. బెడ్రూంలో పరచుకున్న నైట్ బల్బ్ తక్కువ వెలుతురులో నా సగం తెరిచిన కళ్లకు అల్కా మేం చెబుతున్న విషయాలు ఒక సినిమాలోని సన్నివేశాల్లా నా మనోఫలకంపై వరుసగా కనిపిస్తున్నాయి. కొన్ని ఏళ్ల క్రితం అల్కా భాటియా తన యాక్రిలిక్ పరిశ్రమ ఉత్పత్తుల డీల్ పూర్తి చేయడానికి బెంగాల్లోని ఒక నగరానికి వెళ్లారు. సాధారణంగా మార్కెటింగ్ విభాగం చేసే ఈ పనిని మేం స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ నగరంలో మేం బంధువులు ఉంటారు. వారి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది. దానికి మేంకు ఆహ్వానం అందింది.
ఒకే ప్రయాణంలో 2 పనులు పూర్తవుతాయని మేం రైలులో ప్రయాణమయ్యారు. దృశ్యం మారుతుంది. కార్యక్రమం ముగించుకుని తిరిగి రావడానికి వెయిటింగ్ రూంలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఆమె దృష్టి బురఖా ధరించిన ఒక మహిళపై పడింది. ఆ మహిళ పరుగున వచ్చి నేరుగా టాయిలెట్లోకి వెళ్ళింది. అల్కా మేం ఆలోచిస్తున్నారు, ఈ మహిళ ఏసీ క్లాస్లో ప్రయాణించేలా లేదే, అటెండెంట్ ఈమెను లోపలికి ఎలా రానిచ్చాడు అని ఆమె ఆలోచిస్తుండగానే కులీ వచ్చి ఇలా అన్నాడు. మేడం జీ, మీ రైలు ప్లాట్ఫారంపైకి రావడానికి బెల్ మోగింది. సరే, సామాను తీసుకో అని అల్కా కుర్చీలోంచి లేచారు. కులీ వెనుక వెళ్తుండగా టాయిలెట్ నుండి ఒక అందమైన యువతి బయటకు రావడం మేం చూశారు. ఆ యువతి ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. ఆశ్చర్యకరంగా ఆ యువతి తన చేతిలో ఉన్న నల్లటి బురఖాను డస్ట్బిన్లో పడేసింది. బురఖాలో వెళ్ళింది ఈ అమ్మాయే అని అర్థం చేసుకోవడానికి మేంకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ అందమైన అమ్మాయి బురఖాను డస్ట్బిన్లో ఎందుకు పడేసింది అని మేం మనసులో ప్రశ్న ఉదయించింది. కులీ వెనుక వెళ్తూనే మేం ఆ యువతిపై నిఘా ఉంచారు. ఈ అమ్మాయి ముస్లిం కాకపోతే ఎందుకు బురఖాలో వచ్చింది? ఏదైనా పెద్ద నేరం చేసి పారిపోతుందా అని ఆమెకు అనుమానం కలిగింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూశానని మేం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి జనరల్ కోచ్ ఎక్కింది. మేం ఏసీ కోచ్ ఎక్కారు. సీటులో కూర్చున్న తర్వాత మేంకు గుర్తుకు వచ్చింది, ఈ అమ్మాయి జలంధర్ హర్భజన్ కూతురు రాసీల్. అమెరికాలో ఉండే తన మనవడు పరాగ్ పెళ్లి సంబంధాన్ని ఈ అమ్మాయే తిరస్కరించింది. రాసీల్ అన్న పేరు గుర్తుకు రాగానే మేం తన మొబైల్ గ్యాలరీలో పరాగ్ సంబంధం సమయం నాటి రాసీల్ ఫోటోలను చూశారు. ఆమె ఖచ్చితంగా రాసీలే అని మేం నిర్ధారించుకున్నారు. రాసీల్ ఇలాంటి స్థితిలో ఎందుకు ఉంది, జలంధర్ నుండి ఇంత దూరం ఎందుకు వచ్చింది అని మేం అయోమయానికి గురయ్యారు. వెంటనే వెళ్లి మాట్లాడాలని అనిపించినా మేం తొందరపడకుండా తనని గమనిస్తూనే ఉన్నారు. ప్రయాణం అంతా రాసీల్ ఆలోచనలే మేం మనసులో మెదిలాయి. రైలు తన ఊరి స్టేషన్లో ఆగగానే రాసీల్ కూడా దిగడం చూసి మేం ఆమెను వెంబడించారు. రాసీల్ రిక్షా మాట్లాడుకుంటున్నప్పుడు మేం తన డ్రైవర్ వసంతకు ఇలా చెప్పారు, వసంత, ఈ అమ్మాయి వెనుక వెళ్ళు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నది నాకు ఫోన్ చేసి చెప్పు. వసంత రాసీల్ను వెంబడించడం మొదలుపెట్టాడు. మేం కారు డ్రైవ్ చేస్తూ ఇంటికి కూడా చేరకముందే వసంత నుండి కాల్ వచ్చింది. మేడం జీ, ఆ అమ్మాయి రిక్షా దిగి పట్నీ జ్యువెలర్స్లోకి వెళ్ళింది. సరే, ఆమె అక్కడ ఏం చేస్తుందో చూడగలవా అని మేం అడిగారు. ఆ అమ్మాయి తన పర్స్ నుండి ఏదో తీసి సేట్ గారికి ఇస్తోంది అని వసంత చెప్పాడు. సరే, ఆమె బయటకు వచ్చే వరకు చూడు, ఎక్కడికి వెళ్తుందో నాకు చెప్పు అని చెప్పి మేం వెంటనే జ్యువెలర్ సుధీర్ పట్నీకి కాల్ చేశారు. సుధీర్, నేను అల్కా భాటియాను మాట్లాడుతున్నాను. చెప్పండి దీదీ, మీ ఆజ్ఞ అని సుధీర్ అన్నాడు. నీ ముందు నిలబడి ఉన్న అమ్మాయి ఏవైనా నగలు అమ్మడానికి వచ్చిందా? అవును లేదా కాదు అని మాత్రమే చెప్పు అని మేం అడిగారు. అవును అని సుధీర్ సమాధానమిచ్చాడు. చూడు సుధీర్, ఆ అమ్మాయి నాకు తెలిసిన వారు. ఆమెకు డబ్బు అవసరం ఉంది. ఎలాగైనా ఆమెకు సహాయం చేయి. అలాగే ఏదో ఒక నెపంతో ఆమె ఆధార్ కార్డ్ కాపీ తీసుకో. ఆమె వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి అని మేం చెప్పారు. దీదీ, ఆమెకు నగలు తాకట్టు పెట్టుకుని 10,000 రూపాయలు ఇచ్చాను. ఆధార్ కార్డ్ కాపీ కూడా తీసుకున్నాను. ఆమె ఉండటానికి సురక్షితమైన చోటు అడిగితే వనితా హాస్టల్ అడ్రస్ ఇచ్చాను అని సుధీర్ ఫోన్ చేసి చెప్పాడు. ఆధార్ కార్డ్ మీద పేరు రాసీల్ అనే ఉంది కదా అని మేం ధృవీకరించుకున్నారు. మేం వెంటనే వనితా హాస్టల్ మేనేజర్ మన్ప్రీత్కు కాల్ చేశారు. మన్ప్రీత్, అల్కా భాటియాను మాట్లాడుతున్నాను. రాసీల్ అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆమెకు మంచి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయి అని ఆదేశించారు. మేడం జీ,
ఆ అమ్మాయి వనిత హాస్టల్ లోపలికి వెళ్ళింది అని వసంత చివరి కాల్ చేశాడు. సరే వసంత, ఇక నువ్వు వచ్చేయ్. మేం అనుకున్నది సాధించారు. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 17 ముగుస్తుంది. అల్కా మేం గతంలో రాసీల్ కోసం చేసిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు వానికి స్పష్టమయ్యాయి. కానీ మేం ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు అన్నది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఎపిసోడ్ 17 సమాప్తం.